సమయం పడుతోంది. భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఏదైతే కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా ఆక్టోపస్ బిల్డింగ్ వరకు ఉన్నటువంటి క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయింది. దీంతో బాటా గంగమ్మ ఆలయం ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి భక్తుల అనుమతిని ప్రస్తుతం పాచికాల గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి కూడా అనుమతిస్తున్నారు. ప్రతి గంటకి కూడా దాదాపు 5,000 మందికి పైగా భక్తులు క్యూ లైన్లోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కేవలం ఎలాంటి దర్శన టోకెన్ లేకుండా సర్వదర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వేచి ఉన్నటువంటి ప్రాంతము. మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విక్రయించింది. అదేవిధంగా తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసేటటువంటి స్లాటెడ్ దర్శన టోకెన్లు కూడా జారీ చేసింది. దీంతో గంటకు స్లాటెడ్ దర్శనానికి సంబంధించి 2 నుంచి 3,000 మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు. మరోవైపు సర్వదర్శనం భక్తులకు సంబంధించి గంటకు 1000 నుంచి 1,500 మంది వరకు మాత్రమే అనుమతించేటటువంటి అవకాశాలు. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లో చేరుకుంటున్నారో వారు 24 గంటల పాటు కూడా స్వామివారి దర్శనం కోసం వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరోవైపు టీటీడీ అయితే ఒక సూచన అయితే భక్తులకు చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి 24 గంటల పైగా సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం యాత్రికుల వసతి సముదాయంలో వేచి ఉండాలి. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా వారు క్యూ లైన్ల వద్దకు చేరుకుంటే సులభతరంగా స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది అన్నటువంటి సూచన అయితే టీటీడీ అధికారులు చేస్తున్నారు. కానీ స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నటువంటి భక్తులు క్యూ లైన్లో వెళ్ళడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో క్యూ లైన్ వద్ద ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా భక్తులతో నిండిపోతూ వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని పూర్తిగా క్యూ లైన్లుగా టీటీడీ మార్చివేసింది. తాత్కాలికమైనటువంటి బారికేడింగ్లు అదేవిధంగా పందిర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోకి ప్రస్తుతం భక్తులను అయితే అనుమతిస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తున్నటువంటి ప్రాంతం ఆక్టోపస్ బిల్డింగ్ దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం సాధారణంగా భక్తుల తాకిడి ఎప్పుడు ఉండదు. ఆక్టోపస్ బిల్డింగ్ లోపే భక్తులకు సంబంధించి స్వామి దర్శనం కోసం వేచి ఉండేటటువంటి క్యూ లైన్లు ఉంటాయి. టీటీడీ పాలక మండలి సభ్యులు సదాశివరావు మాట్లాడుతున్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? మీరు పరిశీలన చేశారు, అది ఎలా అనిపిస్తుంది? దేవస్థానం అందరూ ఈ గారు ఎస్ఎల్ఏ గారు వారి యొక్క మొత్తం యంత్రాంగం మొత్తం